యేసుక్రీస్తు నామంలో ఇక్కడ దైవ సేవకులకి అలాగనే విశ్వాసులకు మీ అందరికీ ప్రభువైన యేసు నామంలో వందనాలు. దేవుని బిడ్డలారా, కాస్త గొంతాలైపోయింది. ఏది ఏమైనా ఈరోజు ఉదయకాలం జరిగిన కార్యక్రమం నిజంగా మన లోపల ఒక ఐక్యతను తీసుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, కింద కామెంట్స్ ఏంటంటే సేవకులు అసలు మీకు మధ్యలోనే, మీ సంఘాల మధ్యలోనే మీకు ఐక్యత అనేది లేదు. మొట్టమొదటిగా నేను ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నది కొన్ని మాటలు మాట్లాడాలి. దయచేసి దైవ సేవకులందరికీ కూడా ఒక మనవి, సేవకురాళ్ళందరికీ సంఘాలుగా కాకుండా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దైవ సేవకులము మనము ఎలాంటి భేదము లేకుండా, ఎలాంటి మనస్పార్థాలు లేకుండా, సంఘ భేదము లేకుండా, ఎలాంటి భేదము లేకుండా సేవకులు మనం ఐక్యత కలిగి ఉంటే మనతో పాటు మన సంఘము కూడా ఐక్యత కలిగి ఉంటుంది. మనము సేవకులంగా ఒకరిని ఒకరు మనము విలువనిస్తూ, ఒకరిని ఒకరు క్రీస్తు ప్రేమను బట్టి మనము గౌరవిస్తూ, ఒకరిని ఒకరు సేవకులము మనము బలపరుచుకుంటున్నప్పుడు మనల్ని చూసి మన సంఘము కూడా మన వెనుకాల వారు నడవడానికి ఒక మంచి మార్గాన్ని మనం సిద్ధపరిచిన వారం అవుతాం. ప్రస్తుతం జరిగిన గడిచిన నెలలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి దైవ సేవకుని మరణాన్ని బట్టి చాలా సందర్భాల్లో వి వాంట్ జస్టిస్ అని చాలా ర్యాలీలు జరుగుతుంది. మేము అసలు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము అన్నప్పుడు ప్రార్థన చేసినాం సంఘంగా. ఒకటి ఏంటంటే అసలు సంఘము సేవకుల వెంబడి సంఘం అసలు వస్తుందా రాదా అని ఒక ఆలోచన ఉండే, ఒక చిన్న భయం కూడా ఉండే. ఎందుకంటే భయపడి కూడా కాస్త జనాలు బయటికి రాలేకపోయింది. ఈరోజు దేవుని కొరకు మీరు అందరూ నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మీ అందరిని దీవించును గాక. మీ విశ్వాసాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీ ప్రార్థన జీవితాన్ని బట్టి సంఘముగా మీరు ఇక్కడ ఏ భేదం లేకుండా, సంఘముగా మీరు ఇక్కడ ఐక్యత కలిగి ఈ ర్యాలీలో మీరు పాల్గొన్నందుకు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలని ప్రార్థన చేస్తాను నేను. అలాగనే మీరు అందరూ కలిసి ఐక్యతగా, అక్కడ మాదాపూర్లో స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఈ మందిరంలో ప్రవేశించేంత వరకు కూడా ప్రతి ఒక్క గొంతు గలమెత్తి యేసు కొరకు రన్ ఫర్ జీసస్ అనే ఒక ఉజ్జీవం, ఒక నినాదాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకుల వెంబడి మీరు సంఘము నిలబడినప్పుడు సేవకుడు ఏది చేయడానికైనా ముందుకు వస్తాడు. సంఘం యొక్క బలము సేవకునికి చాలా అవసరమైంది. సంఘం యొక్క బలము, అలాగనే సంఘం యొక్క ప్రార్థన సేవకులకు చాలా అవసరమైంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏ కార్యమైన దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి మీరందరూ మీ సేవకులు ఎలాంటి కార్యక్రమమైనా మీ సంఘంలో వాళ్ళకు ప్రకటన చేసినప్పుడు దేవుడు బిడ్డలారా, మీ సేవకులను మీరు ఫాలో కండి, మీ సేవకులను మీరు వెంబడించండి, మీ సేవకుల మాటను మీరు వినండి. కాబట్టి దేవుడు మీ అందరిని దీవించును గాక, దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఈ ర్యాలీలో పాల్గొన్న మీ కుటుంబాలకు దేవుడు కృప తోడై ఉండును గాక.